బైబిల్లో 137వ కీర్తనలో ఉన్న ఒక వచనం కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. 137వ కీర్తన 9వ వచనం, నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు అని వ్రాయబడింది. ఏంటి, పిల్లలను పట్టుకుని వారిని బండకి వేసి కొట్టమని చెప్తున్నాడా దేవుడు అన్న ఆలోచన చాలామందికి వస్తుంది. కానీ ఈ కీర్తన వ్రాసిన సందర్భం, ఆ సమయం అన్నీ పరిశీలిస్తే మనకు అందులో ఉన్న సత్యం అర్థమవుతుంది. క్రీస్తు పూర్వం 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము నగరాన్ని, సొలొమోను కట్టించిన పవిత్ర దేవాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు. బ్రతికి ఉన్న యూదులను బందీలుగా, బానిసలుగా బబులోను దేశానికి తరలించాడు. బబులోనులో బానిసలుగా ఉన్న యూదులు అక్కడి నదుల ఒడ్డున కూర్చుని తమ నాశనమైపోయిన స్వదేశాన్ని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారు. అప్పుడు శత్రువులు, మీ సియోని కీర్తనల్లో ఒక దానిని మాకు పాడి వినిపించండి అని ఎగతాళిగా అడిగారు. దానికి ఆ కీర్తనకారుడు తీవ్ర వేదనతో, అన్యదేశంలో మేము యెహోవా గీతములను ఎలా పాడగలం అని ఆక్రోశించాడు. ఆ తీవ్రమైన దుఃఖములో నుండి పుట్టినదే ఈ కీర్తన. బబులోను సైనికులు యెరూషలేమును నాశనం చేసినప్పుడు యూదుల గర్భవతుల కడుపులు చీల్చి పసిపిల్లలను బండకేసి కొట్టి చంపారు. ఆ భయంకరమైన దృశ్యాలను కల్లారో చూసిన ఒక బాధితుడు రాసిన మాట ఇది. మా పిల్లలను ఎలాగైతే క్రూరంగా చంపారో, రేపు బబులోను సామ్రాజ్యం నాశనం అయ్యేటప్పుడు వారి పిల్లలకు కూడా అదే గతి పడుతుంది. అలా బబులోనును శిక్షించే శత్రు సైన్యం విజయం సాధిస్తుంది అని తన మనసులోని ఆక్రోశాన్ని దేవుని ముందు వెళ్ళగక్కాడు. బైబిల్లో దుఃఖంలో ఉన్న భక్తులు తమ మనసులోని కోపాన్ని, పగను దాచుకోకుండా దేవుని ఎదుట యథార్థంగా వెళ్ళగక్కటం కనిపిస్తుంది. అలా అని వారు రాసిన ప్రతి భావోద్వేగాన్ని దేవుడు ఆమోదించినట్లు కాదు. క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాత నిబంధన ప్రతీకార ధోరణిని పూర్తిగా మార్చారు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్ముని హింసించే వారి కొరకు ప్రార్థించుడి అని మత్తయి సువార్త 5:44లో బోధించారు. పగ తీర్చుకోవటం మనుషుల పని కాదు, అది దేవుని న్యాయ తీర్పుకు వదిలేయాలని రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనంలో స్పష్టంగా సెలవిస్తున్నాడు.